నగరంలో భారీ వర్షాల సూచన నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇక లోతట్టు ప్రాంతాలు, రద్దీ మార్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం ఒక రుతుపవన ద్రోణి ప్రభావం ఉండడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నగరంలోనూ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పారు. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల జోరు వర్షం అయితే కురుస్తూ ఉంది. రోడ్లపైన ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్స్ని అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ వర్షము సాయంత్రం వేళల్లో స్టార్ట్ అవుతుంది. అంటే సాయంత్రం వేళలో కూడా ఇటు ఐటీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు కూడా లాగౌట్ అయ్యేటువంటి సమయంలో వర్షం కురుస్తుండడంతో కూడా భారీగా రోడ్లపైన ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. ఇంకా ఈరోజు ఇటు సెంట్రల్, అదేవిధంగా నార్త్ హైదరాబాద్లో భారీ వర్షానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మేడ్చల్, మల్కాజిగిరిలో కూడా భారీ వర్షానికి ఛాన్స్ ఉండడంతో కూడా ఇటు ట్రాఫిక్, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. అయితే వర్షంతో పాటు ఉరుములు మెరుపుల ప్రభావం కూడా ఉంటుంది. అదేవిధంగా ఉపరితల గాలుల ప్రభావం కూడా ఉంటుందని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఐటీ ప్రాంతంలో ఇటు జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. అయితే లాగౌట్ సమయంలో ఒక్కసారి వాహనదారులు రోడ్లపైకి రావడంతో కూడా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే సైబరాబాద్ ట్రాఫిక్ అధికారులు అయితే ఒక అడ్వైజరీ రిలీజ్ చేశారు ఇటు ఐటీ కంపెనీలకు. అంటే విడతల వారీగా లాగౌట్కి ఆప్షన్ ఇవ్వాలంటూ కూడా అడ్వైజరీని అయితే జారీ చేశారు. అంటే రాత్రి మొత్తం కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడకుండా అయితే ఈ చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడితే కనుక గంటల కొద్దీ రోడ్లపైనే వేచి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉంటాము. కిలోమీటర్ల మేర వాహనాలు మొత్తం ఆగిపోయి ఎక్కడికక్కడ వాహనాలు కదలలేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఇక రోడ్ల మీద ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి వాహనాలు వెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంటారు. ఈ నేపథ్యంలోనే విడతల వారీగా ఐటీ ఉద్యోగులను పంపించే విధంగా ఇటు చర్యలు తీసుకుంటున్నారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడైతే వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయో 142 వాటర్ లాగిన్ పాయింట్స్, ఈ వాటర్ లాగిన్ పాయింట్స్ దగ్గర నీరు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ట్రాఫిక్ శాఖ కూడా అప్రమత్తం అవుతున్నారు. రోడ్లపైన నీరు నిలిచిపోకుండా ఉండే విధంగా, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉండే విధంగా కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.